హాయ్! వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా ఈ రైస్ చేసి చూడండి. మీరే అంటారు సూపర్ అని. ఇది చాలా కొత్తదనంతో వెరైటీగా సూపర్ టేస్టీగా ఉందండి. మంచి హెల్తీ అయిన ఫుడ్. ఈ విధంగా చేస్తే ఇంట్లో ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. అంత బాగుందండి. ఇది చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి. ఎలా చేయాలంటే ముందుగా మనం ఇలా పెసరపప్పు తీసుకోవాలండి. ఆ పెసరపప్పు ఏంటంటే ఇలాంటి పొట్టుతో ఉండేది తీసుకుంటే ఏంటంటే దీనికి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకనేసి ఈ విధంగా పొట్టు ఉండేది తీసుకోవాలండి రుచి బాగుండాలంటే. ముందుగా ఈ పెసరపప్పుని ఒక గ్లాస్ తీసుకునేసి బౌల్లో వేసుకుని నీళ్లు పోసి దీన్ని 1-4 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత దీన్ని మనం ఒక గంట సేపు అయితే ఖచ్చితంగా నాననిచ్చుకోవాలి. అప్పుడు ఒకవేళ పొట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు ఆ పొట్టును కొంచెం ఆ నానిన తర్వాత పిసికేస్తే ఆ పొట్టు కూడా వెళ్ళిపోతుంది. కానీ పొట్టు ఉంటేనే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గంట నాననిచ్చుకుందాం. మళ్ళీ మరొక బౌల్ తీసుకునేసి దాంట్లో ఒక 2 గ్లాసులు అయితే రైస్ పోసుకుందామండి. ఓకేనా? మనం ఈ పెసరపప్పు ఏ గ్లాస్తో పోసామో రైస్ కూడా సేమ్ అదే గ్లాస్తోని పోసుకోవాలి. నేను ఇంట్లో ఉండే రైసే వాడుతున్నాను. మీకు కావాలంటే బిర్యానీ రైస్ ఉంటే బిర్యానీ రైస్తో కూడా దీన్ని చేసుకోవచ్చు. అవి ఇంట్లో సమయానికి లేని వాళ్ళు ఇంట్లో ఉండే రైస్తోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యంలో నీళ్లు పోసేసి 1-4 సార్లు శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకుని మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పోసుకునేసి దీన్ని అయితే ఒక 10 నిమిషాల సేపు నాననిచ్చుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకుందాం. వేసిన తర్వాత ఆ ఆయిల్ని కొంచెం వేడెక్కనిచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 టేబుల్ స్పూను ఆవాలు వేసుకుందాం. వేసిన తర్వాత మళ్ళీ జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ అయితే అందులో వేసేసుకునేసి ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం ఎర్రగా సన్నమంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ఒకదాన్ని అందులో వేసేసుకొని చీరిన పచ్చిమిరపకాయలు ఒక 3-4 అలా మధ్యలోకి చీరి దాంట్లో వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయను కూడా సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి సన్నమంట మీద ఇలా కొంచెం వేగనిచ్చి ఇప్పుడు కరివేపాకండి అది మంచి వాసన వచ్చేది చూసి అందులో వేసేసుకొని ఆ ఫ్లేవర్తోనే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి అందుకనేసి మంచి వాసన వచ్చేది చూసి వేసుకొని ఇప్పుడు చిటికెడు పసుపు వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఇవన్నింటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి ఒక కలర్ వచ్చేంత వరకు వీటిని మనం బాగా వేగనిచ్చుకునేసి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం అడుగున అతుక్కుంటూ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుతూనే సన్నమంట మీద దీని పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఒక 2 టమోటాలని అందులో వేసేసుకుందాం. అవి మంచి ఎర్రటి పండ్లండి సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి ఇవి కూడా ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఇలా వాడనిచ్చుకోవాలి. అప్పుడు ఇవి మెత్తగా గుజ్జులాగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఒక గంట సేపు ఊరబెట్టిన ఈ పెసరపప్పుని అందులో వేసుకుందాం. నేనైతే పొట్టుతోనే వేసానండి. ఎందుకంటే ఈ పొట్టుతోనే వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది కాబట్టి. ఒకవేళ మీకు నచ్చిన వాళ్ళు ఉంటే తీసేసుకోవచ్చు. మనం బాగా ఇలా పిసికి కడిగితే ఆ పొట్టు అన్నది వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నానబెట్టిన ఈ బియ్యాన్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఇవి 2 దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నీళ్ళతో సహా వేయకూడదండి. నీళ్లు లేకుండానే ఇలా దేవి వేసుకునేసి ఆ తర్వాత ఏంటంటే వీటిని మనం ఇలా బాగా కిందకి మీదకి తిరిగేసుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మంట సన్నగా ఉంచుకునేసి మంట మీడియంగానే హైలో కానీ పెట్టకుండా మంట లోలో ఉంచుకునేసి ఇలా తిరిగేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఈ రైసు ఈ పప్పు ఇవి రెండింటిని మనం కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. అంటే ఇందులో ఉండే నీరు కొంచెం పీల్చుకునే విధంగా ఆ టైపు వచ్చేలాగా మనం దీన్ని ఇలా ఫ్రై చేసుకునేసి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసినాక మళ్ళీ స్టవ్ మీద ఒక బౌల్ అయితే పెట్టుకునేసి ఆ బౌల్లో ఇప్పుడు మనం కొలతకి నీళ్లు పోసుకోవాలండి. మనం ఏదైతే రైస్ కానీ పెసరపప్పు కానీ ఒక గ్లాస్ కొల పెట్టుకున్నామో సేమ్ అదే గ్లాస్తోనే ఒక 5 గ్లాసుల వరకు అయితే నీళ్లు పోసుకోవాలి. ఓకేనా? ఈ 2 గ్లాసులు రైసు 1 గ్లాసు
పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి వాటికి కరెక్ట్ కొలత ఏంటంటే ఒక 5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఆ నీటిని కొంచెం తెరలనిచ్చుకునేసి ఈ విధంగా నీళ్లు వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం కలిపి రెడీ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు రైస్ని అందులో వేసేసుకుందాం. అంటే వీటిని మనం తాలింపు పెట్టి రెడీ చేసి పెట్టాం కదా, ఆ రైస్ని దీంట్లో పూర్తిగా వేసేసుకోవాలి. ఈ నీటిలో ఈ రైసు ఇవన్నీ పూర్తిగా వేసిన తర్వాత మళ్ళీ ఈ రైస్ ఏంటంటే అడుగున కూర్చోకుండా కొద్దిగా అలా మనం కలుపుకోవాలండి. ఓకేనా? ఇది కొంచెం అలా కలిపితే ఏంటంటే అడుగున అతుక్కుని అడుగు మాడకుండా బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త అలా మిక్స్ చేసేసుకునేసి ఇప్పుడు మనం మూత పెట్టి దాదాపు ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు అయితే మంట కొంచెం హైలో ఉంచుకునేసి ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తే ఇప్పుడు దాదాపు అంటే 75-80% వరకు ఈ రైసు ఉడికిపోయింది. కాబట్టి ఇప్పుడు దీన్ని కాస్త అలా అడుగు పట్టుకోకుండా ఒక్కసారి అలా తిరిగేసుకునేసి మీద సమానంగా అలా అనేసుకునేసి మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి దాన్ని దించేసి ఆ స్టవ్ మీదే ఒక మందపాటి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. అంటే చపాతీ అలాంటివి చేసుకునే ప్యాన్ పెట్టుకునేసి ఆ ప్యాన్ పైన ఇప్పుడు మళ్ళీ ఈ రైస్ బౌల్ని అయితే పెట్టేసుకునేసి మరొక 2 నిమిషాల పాటు అలా సన్న మంట మీద ఉడికించుకుంటే చూడండి సూపర్గా రెడీ అయిపోతుందండి. అడుగు అస్సలే అతుక్కోదండి. ఎంత పల్చటి బౌలు పెట్టినా అడుగున అస్సలే అతుక్కోదు, మాడు వాసన అన్నదే రాదండి. సూపర్గా రెడీ అయిపోతుంది. ఈ టైప్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా సూపర్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మంచి హెల్దీ అయిన పెసరపప్పు పులగం వండిది. ఈ విధంగా చేయండి, ఇంట్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. మరొక వీడియోలో కలుద్దామా?